రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోని మీరు వినాలనే చేస్తుంది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు బ్లాస్ట్ జరిగిన సైట్ కి వెళ్ళారు, కాంపన్సేషన్ ప్రామిస్ చేశారు, అన్ని బాగున్నాయి, సూపర్ సార్, యూ డిడ్ అ గుడ్ థింగ్. కాంపన్సేషన్ ఇవ్వడం ఒకటే మీ పని, రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళని జైల్లో పెట్టడం కాదా? వేర్ ద వర్ యూ బిఫోర్ ద బ్లాస్ట్? అసలు ఆ రియాక్టర్ కి లాస్ట్ మంత్ ఇన్స్పెక్షన్ జరిగిందని చూసారా? ఎటువంటి ఎవాక్యువేషన్ ప్రోటోకాల్స్ లేకుండా అసలు వర్కర్స్ ని వర్క్ ఎలా చేయనిచ్చారు? అసలు క్రిమినల్స్ ఎవ్వరు ఎందుకు ఇంకా అరెస్ట్ అవ్వలేదు? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీ దగ్గర నుంచి మేము సింపతి స్పీచెస్ చాలా విన్నాం. స్ట్రాంగ్ లాస్ పెట్టండి సార్, వాటిని ఎన్ఫోర్స్ చేయండి సార్. మీ వల్ల కాకపోతే చేసేవాడికి ఎవరికన్నా ప్లేస్ ఇవ్వచ్చు కదా సార్. కొన్ని వందల సార్లు క్యాంటీన్స్ వెలిగించి, కొన్ని లక్షల సార్లు కన్నీళ్లు కార్చారు. ఇండియాలో వర్కింగ్ క్లాస్ ఎవ్వరికి మీ కన్నీళ్ళు అవసరం లేదు సార్. మీ ప్రొటెక్షన్ కావాలి, ఎన్ఫోర్సబుల్ లాస్ కావాలి. గవర్నమెంట్స్ పే చేయడం కాదు సార్, కార్పొరేషన్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పే చేయాలి, అండ్ గవర్నమెంట్స్ దాన్ని మేక్ షూర్ చేయాలి. అకౌంటబిలిటీ కావాలి. మీరు చూస్తున్నది రెబల్ వాయిస్. మేము ఎవరిని మర్చిపోం, మేము ఎవరిని మన్నించాం. ఈ వీడియోని షేర్ చేయండి, ఈ స్టోరీని స్క్రీన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు దీన్ని చూసే వరకు షేర్ చేయండి. మనం సైలెంట్ గా ఉంటే వాళ్ళు గెలిచినట్టు. మన రేజ్ నే చూపించాలి. కొత్త లాస్ వచ్చే వరకు మన రేజ్ నే చూపించాలి.